పార్టీ అయినా మరింత బలోపేతం కావడానికి వలసల్ని ప్రోత్సహిస్తోంది. కానీ టీడీపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అనంతలో పార్టీని బలోపేతం చేస్తారని తీసుకొచ్చిన నేతలు కేడర్ రాజీనామాలకు కారణమవుతున్నారు. అధిష్టానం వెంటనే స్పందించకపోతే కోలుకోలేని దెబ్బ తగులుతుందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. అలాంటి జిల్లాలో ఇప్పుడు అసమ్మతి పెరిగిపోయి ఏకంగా కేడర్ రాజీనామాలు చేసే పరిస్థితి వచ్చింది. కదిరి నియోజకవర్గంలో ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే అత్తా చాంద్ బాషా టీడీపీలో చేరారు. పార్టీని బలోపేతం చేయడానికే అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారని అందరూ అనుకున్నారు. కొంతమందికి మనసులో అసంతృప్తి ఉన్నా బయటపడనివ్వలేదు. కానీ చాంద్ బాషా వచ్చిన దగ్గర నుంచి 25 ఏళ్లుగా పార్టీలో ఉన్న నేతల్ని ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు టీడీపీ కేడర్. ప్రతి గ్రామంలో ఎక్కడో చోట అసమ్మతి అనేది ఏ పార్టీకైనా సహజంగా ఉంటుంది. కానీ అసమ్మతిగా ఉన్న నాయకులను తీసుకోవడము, ఒరిజినల్గా ఉన్న నాయకులకు ఇబ్బంది పెట్టడం తప్ప మేలు చేస్తున్నది మాత్రం ఏమీ లేదు. పార్టీలో చాలా రోజులుగా కష్టపడిన కార్యకర్తలు చాలా విసుగు చెంది ఈరోజు పార్టీలకు, పార్టీ సభ్యత్వానికి, పదవులకు ఎంతో శోభతో ఈరోజు ఈ పదవులకి రాజీనామాలు చేశారు. కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కందికుంట వెంకటప్రసాద్ తో కలిసి పనిచేశారని చెప్పిన చాంద్ బాషా వచ్చిన దగ్గర నుంచి ఆయన అనుచరుల్ని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే నల్లచెరువు, తనకల్లు మండలాల్లో కింది స్థాయి నేతలు చాంద్ బాషా వైఖరితో విసిగిపోయి రాజీనామాలు చేశారు. మాకైతే ఎంపీటీసీ గెలిచి నెంబర్కి తప్ప పిలిపించి మంచిగా 2 లక్షలు ఇచ్చినాడు. కానీ స్థానిక ఎమ్మెల్యే కనీసం పలకరించలేదు ఇంతవరకు. వైఎస్ఆర్ వాళ్ళందరినీ పిలుచుకున్నాడు, కాట వేసినాడు, వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. అంతే, మాకు వ్యతిరేకంగా వాళ్ళకి ఇస్తున్నాడు. మాకు వచ్చే గ్రాంట్లన్నీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. పార్టీకి పదవికి పార్టీకి కూడా బాగుంది. ఏముంది, చాంద్ బాషా గారు వచ్చి చాలా అధ్వానం అయిపోయింది పార్టీ తరఫున. మాకు ఏంది, ఆయన కమిటీ కూడా మేము సెలక్షన్ చేసినా కూడా వాళ్ళు మార్చినారు. కమిటీకి వ్యతిరేకంగా వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళే మమ్మల్ని ఒక మాట కూడా అడిగిన లేదు. అందుకని మేము రిజైన్ చేస్తున్నాం పార్టీకి, పదవికి. గతంలో జనచైతన్య యాత్రల సమయంలోనే చాంద్ బాషాపై పార్టీలో వ్యతిరేకత బయటపడింది. ఎమ్మెల్యే గ్రామాల్లోకి రావద్దని పోస్టర్లు వెలిశాయి. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఈసారి ఏకంగా రాజీనామాల వరకు వ్యవహారం వెళ్లింది. గతంలో ఉన్న గ్రామ కమిటీలు, జన్మభూమి కమిటీలను కూడా చాంద్ బాషా మార్చడంపై కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. పేద ప్రజానికానికి తప్పకుండా న్యాయం జరుగుతుంది. అలాంటి న్యాయం జరగకుండా ఈ రోజు వైఎస్ఆర్సీపీలో వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు లబ్ధి చేకూరేలా వాళ్ళు ప్రవర్తిస్తే, మేము మా కమిటీలో వాళ్ళని రద్దు చేస్తే, జిల్లా కలెక్టర్ కానీ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా రద్దు చేస్తే మేము పదవులంటికి మూకుమ్మడిగా రాజీనామా చేసేకి సిద్ధంగా ఉన్నాం. స్పందించకపోతే మేము మూకుమ్మడిగా ఖచ్చితంగా రాజీనామా చేస్తాం. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.